రమదాన్ మాసం గురించి మనము దాని యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలంటే ఒక హదీసుని నేను మీ ముందు బయాన్ చేస్తాను. ఆ హదీసు ద్వారా మనం ఇన్షాల్లా రంజాన్ యొక్క మాసము దాని యొక్క విశిష్టతను మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. తల్హా బిన్ ఉబైదిల్లా రదియల్లాహు అన్హు వారు సహబీ, హదీస్లో వస్తుంది. తల్హా బిన్ ఉబైదిల్లా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు, ధర్మాన్ని తెలుసుకున్నారు, ఒకేసారి ధర్మాన్ని ప్రకటించారు, ఆచరించడానికి మొదలుపెట్టారు. అంటే ఇస్లాం ధర్మంలో వచ్చారన్నమాట. మరి ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి అత్యధికంగా అల్లాహ్ను స్మరించేటటువంటి వ్యక్తి, ఇబాదత్ గుజార్, అల్లాహ్ యొక్క ఇబాదత్ ఎక్కువ చేసేవారు. మరి అందులో రెండో వ్యక్తి ఆ మొదటి వ్యక్తి కంటే కొద్దిగా తక్కువ ఇబాదత్ చేసుకునేవారు, ఫర్జులు అవి ఇవి చేసుకునేవారు, కానీ మొదటి వ్యక్తి ఎక్కువ ఇబాదత్ చేసుకునేవారు. మరి ఆ మొదటి వ్యక్తి ఎక్కువ ఆరాధన చేసేటటువంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ధర్మయుద్ధంలో వెళ్ళి ఈ యొక్క షహీద్ అయిపోతారు. అల్లాహ్ ధర్మయుద్ధంలో జిహాదులో వెళ్ళి ఆ యొక్క మొదటి వ్యక్తి ఎక్కువ ఆరాధన చేసేటటువంటి వ్యక్తి ఆ యొక్క ధర్మ మార్గంలో షహీద్ అయిపోతారు. మరి రెండో వ్యక్తి ఆ మొదటి వ్యక్తి చనిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు బ్రతికి ఉంటారు, 1 సంవత్సరం తర్వాత చనిపోతారు. జాగ్రత్తగా వినండి అది. మరి తల్హా బిన్ ఉబైదిల్లా రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా అంటున్నారు: నేను ఒకరోజు కలగన్నాను. ఆ కళలో ఎక్కువగా ఇబాదత్ గుజారైనటువంటి ఆ షహీద్, వీరమరణం పొందినటువంటి ఆ మొదటి వ్యక్తి కంటే ఈ రెండో వ్యక్తి తక్కువగా నార్మల్గా ఇబాదత్ చేసుకునేవారు మరియు సాధారణ మరణం పొందారు. ఈయన రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కంటే ఈ యొక్క రెండో వ్యక్తి ముందు, అతని కంటే ఇతను ముందుగా స్వర్గానికి వెళ్తున్నారు. ఈ విధంగా కళ చూశారు. ఎవరు? ఈ యొక్క హదీస్ బయాన్ చేసేటటువంటి తల్హా రదియల్లాహు అన్హు వారు. ఆయన నిద్ర నుండి మేల్కొన్నారు, హైరాన్ అయిపోయారు, పరిశాన్ అయిపోయారు. అరే, ఆయనేమో బాగా ఆరాధన చేసేవారు మొదటి వ్యక్తి, మరి ధర్మ మార్గంలో షహీద్ అయ్యారు. మరి ఈయనేమో ఆయన కంటే తక్కువనే ఆరాధన చేసేవారు, పైగా సాధారణ మరణం పొందారు. ఆయన కంటే ముందు ఈయన స్వర్గంలోకి ముందుగా వెళ్ళడం ఏమిటి? అట్లా ఎట్లా జరుగుతుంది? అతను కదా ముందు స్వర్గం పోవాల్సింది అని చెప్పేసి ఈయన పరిశాన్ అయిపోయారు. నిద్ర మేల్కొని బయటికి వెళ్ళి ప్రజలకు చెప్పనారంభించారు. ప్రజలంతా కూడా ఈ యొక్క సంఘటన విని, ఇట్లా వచ్చింది నీ కళ, అట్లా జరగదే, అతను షహీద్ కదా, ఎక్కువ ఇబాదత్ చేసేవారు కదా అని వారు కూడా పరిశాన్ అయిపోయారు. తీరా ఈ యొక్క సంఘటన ఇట్లా ఈ యొక్క కళ యొక్క వృత్తాంతాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకెళ్లి ఆ యొక్క తల్హా రదియల్లాహు అన్హు వారు ఆయనకు వినిపించగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు: ఏమిటి అందులో మీరు ఎందుకు ఇంతగా ఆశ్చర్యపడుతున్నారు? అతను మొదటి వ్యక్తి కంటే 1 సంవత్సరము ఎక్కువ జీవించలేడా? ఆ సంవత్సరంలో అతను రమదాన్ మాసాన్ని పొందలేదా? సంవత్సరం పొడుగు అతని కంటే ఎక్కువ సంవత్సరం నమాజులు చేయలేదా? ఎందుకు మీరు ఇంత ఆశ్చర్యపడుతున్నారు? ఆ చనిపోయినటువంటి జిహాదులో చనిపోయినటువంటి ఆ వ్యక్తి కంటే ముందు ఇతను ఎందుకు వెళ్తున్నాడంటే, అతని కంటే 1 రంజాన్ ఇతనికి ఎక్కువ వచ్చింది, 1 రంజాన్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. ఆ రంజాన్లో ఎక్కువగా ఇబాదత్ చేసుకున్నారు, రంజాన్లో ఖురాన్ పారాయణం చేశారు, రంజాన్లో మరి సదకా చేసుకున్నారు, ఖైరాత్ చేసుకున్నారు, రంజాన్లో దువా చేసుకున్నారు, రంజాన్లో తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకున్నారు, ఈ యొక్క ఖియాముల్ లైల్ చేశారు, మరియు ఈ విధంగా నఫిల్ నమాజులు చేశారు. ఈ విధంగా ఒక ఎక్స్ట్రా రంజాన్ని పొందారు కాబట్టి, ఆ రంజాన్లో అత్యధికంగా పుణ్యఫలాలను అతను పొందాడు కాబట్టి ఆ 1 రంజాన్ని ఎక్కువ పొందాడు. ఆ రంజాన్లో లైలతుల్ ఖద్ర్ని పొందాడు. పైగా ఆ సంవత్సరం పొడుగు 5 పూటలు ఫర్జ్ నమాజులు చేయలేదా అని చెప్పేసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరచారు. అల్లాహ్. మరి ఆ మొదటి వ్యక్తికి ఈ యొక్క రెండో వ్యక్తికి స్వర్గంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం అని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరచారు. అంటే ఆ షహీద్ అయినటువంటి వ్యక్తి
భూమిపైన ఉంటే స్వర్గంలో దూరం గురించి చెప్తున్నారు. ఆ యొక్క రెండో వ్యక్తి ఒక రంజాన్ ఎక్స్ట్రా పొందినటువంటి వ్యక్తి ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు స్వర్గంలో. మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి భూమి ఆకాశాలంత తేడా ఉంది, ఇంకో దూరం ఉంది ఈ యొక్క స్వర్గంలో అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరచడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ యొక్క హదీస్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క రంజాన్ మాసము పొందడం వల్ల ఆ యొక్క రెండో వ్యక్తికి ఉన్నత స్థానం అనేది లభించింది అని మనం గ్రహించవచ్చు. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు, ఒకేసారి వచ్చారు. మరి ఆ తర్వాత మొదటి వ్యక్తి ఎక్కువ ఇబాదత్ చేసుకునేవారు, పైగా షహీద్ అయ్యారు. కానీ రెండో వ్యక్తి అతని కంటే తక్కువ ఇబాదత్ చేసుకునేటటువంటి వ్యక్తి మరియు సాధారణ మరణం పొందారు. కేవలం 1 సంవత్సరం ఎక్కువ బ్రతకడం వల్ల, 1 సంవత్సరం రంజాన్ని పొందడం వల్ల. చూడండి, 1 సంవత్సరం అతని కంటే ఎక్స్ట్రా ఒక రంజాన్ వచ్చింది. ఈ యొక్క ఎక్స్ట్రా రంజాన్ రావడం వల్ల, ఆ రంజాన్లో ఇబాదత్ చేసుకోవడం వల్ల, మరి ఆ సంవత్సరం పొడుగు 5 పూటలు నమాజులు చేయడం వల్ల అతని కంటే ముందు స్వర్గం వెళ్ళాడు. అతనికి ఇతనికి జమీన్ ఆస్మాన్, భూమి ఆకాశాలంత తేడా, ఇక దూరం ఉంది స్వర్గంలో అని ఇక్కడ మనము అర్థం చేసుకున్నాం. అంటే దీని ద్వారా ఈ యొక్క రంజాన్ యొక్క ఫజీలత ఏందో మనకు బహుశా అర్థం కావచ్చు. అర్థమైందా లేదా? అల్హమ్దులిల్లాహ్. ఒక రంజాన్ని మనము పొందడం వల్ల కొన్ని ఉన్నత స్థానాలను మనం పొందవచ్చు. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, మన సహోదరులు, మన యొక్క మిత్రులు గత రంజాన్లో ఉన్నారు, చాలా మంది ఉండేవారు. వారు ఈ యొక్క రంజాన్లో ఉన్నారా? నా యొక్క ప్రశ్న. గత రంజాన్లో ఉన్నటువంటి మన బంధువులు, మన యొక్క మిత్రులు ఈ యొక్క రంజాన్లో హాజరై ఉన్నారా? ఇప్పుడు వారి యొక్క రంజాన్ని పొందగలిగారా? అందరూ పొందలేకపోయారు. వారికి పోయిన రంజానే లాస్ట్ రంజాన్ అయిపోయింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆ రంజాన్తో పాటు మరొక రంజాన్ ఇచ్చాడు. కాబట్టి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై దయ తలిచి అనుగ్రహించాడా లేదా? ఈ రంజాన్ అనేది మనకు ఒక గొప్ప వరమా కాదా, ఒక నియామత కాదా? మనం అర్థం చేసుకోవాలి. అల్లాహు అక్బర్. మరి ఆ చనిపోయిన వారు, ఆ మృతులు, అయ్యో మేము ఇంకొక రంజాన్ని పొందితే బాగుండు, రంజాన్లు ఒక్కరోజైనా పొందితే బాగుండు అని వారు బహుశా ఆశపడుతున్నారేమో, చింతిస్తున్నారేమో. కానీ వారు ఎంత చింతించినా, ఆశపడ్డా వారికి తిరిగి ఒక రంజాన్ అనేది లేదు. మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొక రంజాన్ ఇచ్చాడు, రంజాన్లో అవకాశాన్ని ఇచ్చాడు, ఇబాదత్ చేసుకోవడానికి, నమాజ్ చేయడానికి, జికర్ చేయడానికి, ఖురాన్ గ్రంథాన్ని పారాయణ చేయడానికి, సద్కా దాన ధర్మాలు చేసుకోవడానికి, మరి రాత్రులు నమాజ్ చేయడానికి, అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి, అల్లాహ్ యొక్క తకర్రుబ్ యొక్క హాసిల్ చేయడానికి, ఆయన యొక్క సామీప్యతను పొందడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి ఒక రంజాన్ని మనకి ఇచ్చాడు. ఇందులో లైలతుల్ ఖద్ర్ కూడా మనకు అనుగ్రహించాడు. అల్లాహు అక్బర్. మరి ఇంకో ప్రశ్న ఏమిటంటే, ఈ రంజాన్ని మనం పొందాము, ఈ రంజాన్ తర్వాత వచ్చే సంవత్సరం రంజాన్లో మనం ఉంటామా లేమా? ఇది గ్యారంటీ ఉందా? నేను పోయిన రంజాన్లో ఉన్నాను, ఈ రంజాన్లో ఉంటాను, వచ్చే రంజాన్లో కూడా ఉంటాను అని ఎవరైనా రాసి ఇవ్వగలుగుతారా? లేదు సోదరా. బహుశా ఈ రంజానే మనకు చివరి రంజాన్ కావచ్చు, మరొక రంజాన్ అనేది మనకు దొరకకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఈ యొక్క రంజాన్ని మనము గొప్ప అనుగ్రహంగా, అల్లాహ్ యొక్క కారుణ్యంగా భావించి దీనిలో పూర్తి సమయాన్ని మనము అల్లాహ్ యొక్క ఆరాధనలో, అల్లాహ్ను రాజీపరచడంలో, అల్లాహ్ను మెప్పు పొందించేటటువంటి పనులను మనం యొక్క రంజాన్లో చేయాలి. చేసిన పాపాలను మనము విడిచిపెట్టి పశ్చాత్తాపం చెంది ఇకపై చేయాలని చెప్పేసి తౌబా చేసుకోవాలి సోదరా. అల్లాహ్. కానీ చాలా మంది మన యొక్క మిత్రులలో, మన యొక్క బంధువుల్లో మరి అనేక రంజాన్లు పొందారు, కానీ మార్పు రావడం లేదు. ఈ యొక్క రంజాన్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి, దాని యొక్క విశిష్టత గురించి పరిజ్ఞానం లేకపోవడం వల్ల ప్రపంచం వైపుకు, ఈ యొక్క కనిపించేటటువంటి అందమైనటువంటి యొక్క ప్రపంచం వైపుకు మరి ఈ యొక్క మనస్సును లగ్నం చేసుకొని ఇదే అసలైనటువంటి జీవితంగా భావించి మరి యొక్క రంజాన్ మాసంలో అల్లాహ్ కురిపించినటువంటి ఈ యొక్క అనుగ్రహాలను విడనాడుతున్నారు. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరుస్తున్నారు,
ఇన్ని అనుగ్రహాలు ఈ యొక్క రంజాన్ మాసంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే దీనిని విడిచిపెడతాడో, దీని ద్వారా లబ్ధి పొందడో, నిశ్చయంగా ఆ వ్యక్తి దౌర్భాగ్యుడే, ఆ వ్యక్తి నష్టపోయిన వాడే, ఆ వ్యక్తి దౌర్భాగ్యుడే అని మహాప్రవక్త సల్లల్లాహు వారు హదీసులో తెలియపరచడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి ఇన్ని అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం కురిపించాడు.